కావాలి. ఎవరి ముందర అంటున్నాను? నేను ఒక్కదన్నా అంటావు, అవునా కదా? అవును. లేకుండా మర్యాదకి ఏంటో వచ్చింది. సపోజ్ మేము నాకే పిల్లలు పుట్టారనుకో నీకు, అప్పుడు అన్నయ్య అంటారా? అంటాను. అంటాను. అన్నయ్యకి పిల్లలు పుడతారా? ఎందుకు పుట్టారు? సపోజ్ మీ అన్నయ్య నీ దగ్గర పిల్లలు పుడతారా? ఎందుకు పుట్టారు? పుడతారా? కాదు, బాగుండదు. ఇంకేమని పిలవాలి? అంటే బ్రదర్ అండ్ వైఫా? ఇంకేమని పిలవాలి? అదే అర్థం కావట్లేదు. నీకు ఎందుకు వ్యవసాయం చేయాలి అడుగుతుంది కదా. మేబీ ఫ్యూచర్లో బాగుంటావు కదా నువ్వు అని లైఫ్లో అనుకున్నాను. నువ్వేమన్నా అన్నయ్య అంటున్నావు కదా, నాకు బాధ అనిపిస్తుంది. హలో, నీకు ఇది చెప్తున్నా. హలో, అవునా? ఇంత ఓపెన్గా చెప్తున్నావు కదా, నాకు అనిపిస్తుంది మనసులో ఎందుకు ఈ అమ్మాయి లాంటిది. నేనేమనిపిస్తుందంటే నాకు ఇంత ఓపెన్గా చెప్తున్నావు కదా, అమ్మాయికి అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటున్నావు కదా అనవసరం ఎందుకు అన్నయ్య అంటుంది అని అన్నయ్య மாதிரி కనపడుతున్నాను అనిపిస్తుంది. సరే, ఇంకేమన్నాను అది కూడా చెప్తున్నాను. నేను ఎప్పుడైతే డాక్టర్ అయిపోతానో అప్పుడు మానేస్తా, ఓకేనా? డాక్టర్ అయిపోతే మానేస్తావా? నా మీద చెప్పు, నా మీద చెప్పండి. నీ పైన పెళ్ళి చేసేస్తాను. నేను డాక్టర్ చదివేసిన తర్వాత ఒక 3 years తర్వాత నిన్ను నేను అన్నయ్య అనడం మానేస్తా, ఓకేనా? నిజంగా చెప్తాను. నిజంగానే చెప్తున్నా. అంతవరకు నువ్వు 100 మంది పడుతున్నావు ఫీల్డ్. ఏంటి? నువ్వు అంతవరకు 100 మంది పడుతున్నావు అడ్వాన్స్ ఫీల్డ్. ఫీల్డా? అదే అడ్వాన్స్ ఫీల్డ్ అంటే ఫీల్డ్గా ఫీల్ అవ్వవా? కరెక్ట్గా నాకు ఆమె చెప్తాను. అక్కడ పొద్దున రాజకీయం చెప్తాను. నిజాం పెళ్లి చెప్తాను నేను. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చుతా గౌరవిస్తున్నాను నేను. ఇంకొకటి, హలో, పెళ్లి చేసుకున్నా సరే నీ ఇష్టం లేదు అంటే నువ్వు ఎట్లయినా నాకు తిరుగు, ఎట్లా పడుకొని ఒకటి ప్రెగ్నెన్సీ మాత్రం కాకుండా చూసుకో. ప్రెగ్నెన్సీ ఏంటి? నీకు ప్రెగ్నెన్సీ కాకుండా చూసుకుంటున్నా. నువ్వే కదా తీసుకుని వస్తావు. నువ్వే కదా తీసుకుని వస్తావు అంటున్నా. ఎవరిని? నువ్వే కదా చెప్పావు. నేను ఏం చెప్తాను, నేను నీకు నచ్చితే నేను చేస్తానని చెప్తాను. మళ్ళీ పిలిచిందా మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్? మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మళ్ళీ పిలిచిందా? లేదే. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫా? తను పిలుస్తాను అంటే నువ్వు ఫోన్లే. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు అంతే. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. నీకు చెప్పనా, నేను నాకు ఇష్టం లేదండి. సరే నీ ఇష్టం ఏంటని చెప్పు. నాకు కొత్తగా నీ మనసులో చెప్పు, నువ్వు మనసులో వాళ్ళు చెప్పు. నువ్వు ఎవరిని తెంగినా నేను వదిలేస్తా. ఎవరిని? నిన్ను. నేను నీతో కూడా మాట చెప్పనా? నువ్వు ఎంతమంది పడుతున్నా నేను వదలను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ లవర్ని 3 years 4 years దాని పోగు పెద్దది చేసేసావు కదా. అలానే కూడా కాదు, నాకు ఒకటి అనిపిస్తుంది. నాకు ఇప్పుడేం తెలుసా, మేబీ
ఇప్పుడు 3 years అన్నయ్య మానేస్తా అంటున్నావు కదా, అంతవరకు నేను మ్యారేజ్ ఎట్లా ఉండాలి నేను? అంటే హలో, చెప్పరా? మ్యారేజ్ చేసుకొని నేను ఎట్లా ఉండాలి నీకు నేను? అవును, రోజు మనకి జరుగుతూనే ఉంటుంది. అంతేనా? కాదే, కొండ వాడు నువ్వేం పెళ్లి చేసుకున్నా కొండ వాడు అంటున్నావు. ఎవరు? నువ్వు. నేను ఎప్పుడే చెప్తున్నా 6 years వరకు నేను పిల్లల్ని కనను. ఓకే, ఓకేనా? ఓకే. ఎందుకంటే నాకు ముందుగానే కొద్దిగా నీకు చెప్పనా, ఇది ఎక్కువ. నీ కొడుకు కొంచెం బాగా ఇంకా పెద్ద వ్యక్తినే పర్లేదు. హలో, నీ కొడుకు బొక్క ఉంటుంది కదా, నీకు అంతగా పెట్టించుకోవాలనిపించింది అనుకో, 2-3 కోనస్ తొలగించుకొని తెంగించుకో, తప్పు లేదు. కానీ కోనస్ లేకుండా చేయకు. అంటే అబ్బాయికి గుళ్ళు ఉంటుంది కదా, దానికి 2-3 కోనస్ వేయించుకొని దింగించుకో, తప్పులేదు. కానీ ఎక్కువ కోనస్ లేకుండా చేయకు అంటున్నావు. ఓకేనా? నీకు నేను కావాలని వద్దా చెప్పు, నాకు అంతే. నీకు నేను కావాలని వద్దా? కావాలరా, ఎందుకంటే నాకు వెరైటీ వంటలు తీసుకుని వస్తావు. ఇంకా అన్నిటికీ నేను చెప్పిన దాన్ని అన్నిటికీ ఒప్పుకున్నప్పుడు ఇంక నేను నిన్ను వదులుకోలేను కదా. నిజం చెప్తున్నాను నీకు. అంటే పొద్దున పెళ్ళంటే ఫోన్ చేసి ఇదే మాట్లాడవు, నేను కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటావా, నీకు ఇష్టం అబ్బా, నాకు నువ్వు నచ్చా కూడా అడుగుతున్నాను. నేను నీకు ఎటువంటిది కానీ ఎటువంటి ముద్ద పెట్టిస్తాను. నేను నిన్న అన్నయ్య అన్నా ఏమన్నా నువ్వు రోజు తాగేసి వచ్చినా సరే, ఓకే, నేనేమన్నా నువ్వు రాయే కొనుక్కోవాలి, నీకు కోసం దింగాలి అంటే నేను రెడీ, ఎప్పుడైనా రెడీ. ఓకేనా? ఓకే. ఎలా కాదురా, నీ ఇష్టం. ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఉన్నా రాయే కొనుక్కో, నాకు మొట్టలు వేసింది కొత్తలు పెట్టుకున్నా సరే, మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారన్నా నేను పట్టించుకోను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. హలో, నీకు ఓకే అంటే నాకు అంటే చెప్పు, నేను నీకోసం ఇక్కడ ఏదైనా చేస్తాను. పెళ్లి చేసుకుంటూ కూడా చేసుకుంటాను. నేను 6 years వరకు పెళ్లి మెడిసిన్ అయిపోయిన తర్వాత మర్చిపోదా అంటే పిల్లలు కన్నాను. ఎందుకంటే నా ఫిగర్ పాడైపోతుంది. ఎందుకు ఏం పాడైపోతుంది? ఫిగర్ పాడైపోద్ది. అట్లా నిజంగా మీ గ్రూప్లో ఎంతమంది పెడితే బాగుంటుంది ఒకటేసారి? ఏ ఆడదానికైనా అలాంటి ఛాన్స్ వస్తే అన్లిమిటెడే అంటది. ఎందుకు ఎలా అంటున్నావు? నువ్వు నిజం చెప్పరా, నీ లవర్ని చించి పాడు చేసావు కదా. ఏమన్నా? నీ లవర్ని చించి పాడు చేసావు కదా. ఏం లేదు, అలా ఏం లేదు. నేను లవర్కి నేను వచ్చా, కానీ నేను లవర్ని ఏం తెలుసా, జస్ట్ చిన్న పిల్లమాది చూసుకున్నాను. ఇలా చాలా చిన్న పిల్లమాదిరే, తనకేం కావాలో చూసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు నీ విషయం నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఇప్పుడు? హలో, హలో, చెప్పు. నాకు నీ విషయం ఏమనిపిస్తుంది కూడా, ఈ అమ్మాయికి ఏం కావాలి అది అనిపిస్తుంది. అమ్మాయికి ఏం తెలుసా, చిన్నపిల్ల అంటే చాక్లెట్ ఇచ్చి తెంగావా? అలా కాదురా,
అమ్మ చిన్నపిల్ల మోసేస్తాం అంటే అంటే మూర్ఖత్వం ఎక్కువ. అది నువ్వే కాదు, నాకు నువ్వు పక్కనే ఉండాలి, ఎక్కడ పోకూడదు అనేసి. సో మేబీ అమ్మాయి ఈ 1 monthలో ఫస్ట్ చేంజ్ అవ్వచ్చేమో, జస్ట్ కానీ దానికి అంతలోపు ఎన్నిసార్లు చేసావు? కానీ ఒకటి దానికి 49 times చేశాను, ఏంటి? 49 times చేశాను. హలో, చెప్పరా. ఇప్పుడు నేను 9 times కూడా ఎందుకు చేసా, నీకు కావాలి అంటున్నా. హలో, అవును, నేను నేను ఎవరితో పెళ్లి చేసుకుంటా చేయించుకోలేదు కానీ నాకు పోకులు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటుంది కదా, దాన్ని నేను పెట్టిస్తాను. నేను పెళ్లి చేసుకుంటాను అడుగుతున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. నేను నిన్ను 3 years వరకు అన్నయ్య అంటాను, 6 years వరకు పిల్లలు కనను. నేను నాకు వాడు నచ్చాడు అంటే వాడిని తెచ్చి నా పక్కలో పన్నేసి నా పోక నిండా పెట్టాలి. పెట్టాలా? ఓకే, పెట్టేస్తా. కానీ నాకు నచ్చాడు అని చెప్పినట్టు వాడు నీకు నచ్చాడని చెప్పి నాకు తెలియదు, కానీ నాకు చూసింటే తెచ్చిచ్చాడు వరకు. అంటే సపోజ్ మేబీ నా ఫ్రెండ్స్ అయితే తెచ్చుకొని కొడుకు పెడతాను అబ్బా, బయట వాళ్ళు అయితే చేయలేము కదా. ఒక్క నిమిషం. హలో.